మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. అమరావతి రాజధాని బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన సందర్భంగా నెల్లూరు జిల్లా కావలిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. పట్టణంలోని ఐ లవ్ సెల్ఫీ పాయింట్ వద్ద భారీ ఎత్తున కూడిన తెలుగు తమ్ముళ్లు ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాణాసంచా పేల్చుతూ స్వీట్లు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి కేక్ కట్ చేసి నాయకులు, అభిమానులకు పంచిపెట్టారు. అమరావతి రాజధాని బిల్లు ఆమోదం రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన అడుగు అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్రానికి స్థిరమైన రాజధాని అవసరం ఎంతైనా ఉందని, ఈ నిర్ణయం ఆ దిశగా ముందడుగు అని అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన రోజు అని అభివర్ణించారు. తెలుగు ప్రజల కలను నెరవేర్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా ఐ లవ్ సెల్ఫీ పాయింట్ వద్ద కొవ్వొత్తులు వెలిగిస్తూ మానవహారం ఏర్పాటు చేశారు. యువత, మహిళలు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఐక్యంగా నిలబడి ఆనందాన్ని పంచుకున్నారు. పార్టీ జెండాలు ఊపుతూ నినాదాలు చేస్తూ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. అల్లో ఎట్రా లోపలికి వెళ్తాం. గొప్పతనాన్ని గుర్తించి ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేదు విధంగా ఒక శాసనం ఇచ్చి ఒక జీవితంలో ఏ పంటలేదు.
అభివృద్ధి ప్రదాత చంద్రబాబు గారి నాయకత్వ పటిమ, దేశ చరిత్రలో అపరిచారిత్రమైనటువంటి మోడీ గారి దాతృత్వం, అమిత్ షా గారి దార్శనికత, పవన్ కళ్యాణ్ గారి డైనమికిజం, ప్రోగ్రెస్ లీడరు, భవిష్యత్ నాయకుడు, కాబో ముఖ్యమంత్రి నారా లోకేష్ గారి చొరవ, 5 కలిసి ఈ రోజు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ కు 5 కోట్ల మందికి ఇచ్చినటువంటి కానుక అమరావతి. అర్ధంతరంగా అర్ధరాత్రి పూట మనల్ని తరిమి వేస్తే దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఈ రోజు అభివృద్ధి ప్రదాత అయినటువంటి ముందు చూపు గల చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కి పర్మనెంట్ రాజధానిగా చేస్తూ చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలుకుతూ లోక్సభ రాజ్యసభలోని బిల్లుని ప్రవేశపెట్టి అన్ని పార్టీల సహాయ సహకారాలతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందించినటువంటి కానుక అమరావతి. మనం పూజించే దేవుళ్ళందరూ కూడా నివసించే ప్రాంతం అమరావతి అయితే ఆ అమరావతిని నామకరణం చేస్తూ ఈ రోజు అమరావతి రాజధానిగా ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి 146 కోట్ల ప్రజల ఆకాంక్షల మేరకు, తెలుగు ప్రజల 5 కోట్ల జనాభా ఆకాంక్షల మేరకు ఈ రోజు అమరావతిని శాశ్వత రాజధానిగా ఇస్తూ మన ఆంధ్రుల్ని, మన తెలుగు భాషని గౌరవించినందుకు ఈ రోజు ప్రధానమంత్రి మోడీ గారికి, హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారికి, ముఖ్యంగా మన అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,50,000 మంది జనాభా తరపున ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడుకి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది భవిష్యత్తులో మన బిడ్డలకి, మన ప్రాంత ప్రజలందరికీ కూడా ఈరోజు ఒక వరం. అన్నిటికీ కూడా రాష్ట్రాల్లో సెంటర్ పాయింట్, మంచి నీళ్ల సదుపాయం ఉన్నటువంటిది, వాస్తు ఉన్నటువంటిది, అన్ని విద్యాలయాలు ఉండే విధంగా, టెక్నాలజీ ఉండే విధంగా ఈరోజు హైదరాబాద్ సిటీ తెలంగాణని ఎలా పెంచి పోషిస్తుందో, ఆర్థిక వనరులుగా ఈరోజు హైదరాబాద్ ఎలా అయితే తెలంగాణకు ఉపయోగపడుతుందో, భవిష్యత్తులో అమరావతి కూడా అదే విధంగా ఉపయోగపడే విధంగా ఈ రోజున క్వాంటమ్ వాల్యూలు కావచ్చు, అన్ని రకాల ఇండస్ట్రీలు కావచ్చు, ఎడ్యుకేషన్ హబ్ కావచ్చు, ఎలక్ట్రానిక్ సిటీలు కావచ్చు, పేద బడుగులు బలహీన వర్గాలు నివసించే ప్రాంతంగా ఉన్నటువంటి ఎస్సీ నియోజకవర్గం ఉన్నటువంటి తాడికొండ నియోజకవర్గంలో ఈ రోజు అమరావతిని నిర్మిస్తున్నారు. రాబోయేటువంటి భావితరాలకి ఈ రోజు అమరావతి ఏర్పడబోతుందంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా పలికించే రోజు. ఈ అమరావతి దేవతల రాజధానిగా ఉన్నట్టు ఆ అమరావతిలో ఇంద్రుడు ఎలా పరిపాలించాడో ఈ చంద్రుడు ఈ రోజు ఈ అమరావతిలో పరిపాలించబోతున్నాడు. శాశ్వతమైనటువంటి అమరావతిగా ఇంద్రుడు ఎలా ఉన్నాడో శాశ్వతమైన ఈ అమరావతికి చంద్రుడు కూడా ఉండబోతున్నాడు అనే దానికి పవిత్రమైన రోజున అందించినందుకు ఈ రోజున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.